హాయ్ అండి. ఈ సండే చర్చ అయిపోయిన తర్వాత నేను, మా ప్రైజీ ఇంకా మా హస్బెండ్ అయితే కలిసి బయటకైతే వెళ్ళాము. మొన్న 4 డేస్ వర్షాలకేమో తెలీదు కానీ అసలు ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా మేము బీచ్ దగ్గర నుంచి వస్తుంటే అసలు ఆ ఎండలోనే బీచ్ దగ్గర చాలా మంది ఆడుకుంటూ అయితే కనిపించారు. ఇంకా మేము కాకినాడ అయితే వచ్చేసాము. ఎవ్రీ సండే ఇంకా మేము కాకినాడ ఎస్ఆర్ఎంటీ మాల్‌కే వెళ్తున్నాం కదా అని ఇంకా ప్రైజీకి కూడా బోర్ కొట్టింది. సో ఇంకా మేమైతే కాకినాడ ఎన్టీఆర్ బీచ్ అంతా చూసుకుని అలా కలిసి ఎక్కడికి వెళ్ళాలా అని కొద్దిసేపు అయితే ఆలోచించాము. అండ్ ఇంకా వివేకానంద పార్క్కి వెళ్దామని ఫిక్స్ అయ్యి సో మేము వివేకానంద పార్క్ అయితే వెళ్ళామన్నమాట. అండ్ అక్కడైతే ఫస్ట్ స్కేటింగ్ నేర్పిస్తున్నారు చిన్న చిన్న పిల్లలకి. ప్రైజీ చాలా ఇంట్రెస్ట్గా చూసింది. ప్రైజీకి చాలా ఇంట్రెస్ట్ అనమాట స్కేటింగ్ అంటే. నేర్చుకుంటానమ్మా అని అడిగిందనమాట. సో ఫస్ట్ అసలు చూపిద్దామని చెప్పి తీసుకెళ్ళాము. ఇంకా అక్కడ స్కేటింగ్ అంతా చూసేసిన తర్వాత ఇంకా పార్క్లో వాకింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా ప్రైజీ వాళ్ళ నాన్న ఇద్దరు కూడా ఇంకా అలా వాక్ చేస్తూ పార్క్ మొత్తం ఒక రౌండ్ అయితే వేసేశారు. కొద్దిగా ఎండ అయితే ఎక్కువగానే ఉంది కానీ ఇంకా అలానే అందరినీ చూస్తూ ప్రైజీ కూడా చాలా ఇంట్రెస్ట్గా నడిచింది. అండ్ ఇంకా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే జోన్ గేమ్స్ అవన్నీ కూడా ఉంటాయి. జారేబల్ల, ఉయ్యాల ఇవన్నీ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ప్రైజీ ఇంకా అస్తమానం మాల్లో ఆడుకొని బోర్ కొట్టినట్టుంది. మంచిగానే ఆ ప్లే జోన్లో మంచిగా ఆడుకుంది. వాళ్ళ నాన్న కూడా ఉన్నారు కాబట్టి మంచిగా గేమ్స్ అన్నీ కూడా ఆడిపించారు. ఇంకా అక్కడ పార్క్‌లోనే స్విమ్మింగ్ నేర్పించడానికి ఒక అకాడమీ కూడా ఉందన్నమాట. చాలామంది పిల్లలైతే స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు. ఇంకా మేమైతే ప్రైజీని అక్కడికి కూడా తీసుకెళ్ళి స్విమ్మింగ్ అంతా చూపించామన్నమాట. ప్రైజీకి కూడా చాలా ఇంట్రెస్ట్‌గా అయితే చూసింది. బట్ అక్కడ వాటర్ కొద్దిగా డర్టీగా ఉండడంతో నేనైతే అస్సలు దగ్గరికెళ్ళనని చెప్పి మా ప్రైజీ అసలు వాటర్ దగ్గరికి కూడా ఎళ్ళలేదు. ఇంకా పార్క్ మొత్తం మళ్ళీ ఒక 2, 3 జోన్స్ ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి. ఇంకా ప్రైజీ అయితే ఉయ్యాల దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ నాన్ని ఉయ్యాల ఊపమని చాలా హడావిడి చేసిందనమాట. ప్రైజీకి అయితే నార్మల్‌గా చాలా భయం గానీ, వాళ్ళ నాన్న ఉంటే మాత్రం కొంచెం ధైర్యంగా అయితే మంచిగా ఆడుకుంటుంది. సో, వాళ్ళ నాన్న ఉండబట్టి ఇంకా బాగా ఉయ్యాల్లో కూర్చొని చక్కగా ఎంజాయ్ చేసింది. ఇంకైతే చాలా సేపు ఉయ్యాల దగ్గర ఆడిందనమాట. అండ్ 2, 3 ఉయ్యాలే ఉన్నాయి. సో, ఇంకా మిగతా పిల్లలు కూడా వెయిటింగ్. ప్రైజ్ ఎప్పుడు ఉయ్యాల ఆగుతుందా? ఎప్పుడు వాళ్ళు కూడా ఎక్కుతామని. సో, ఫైనల్‌గా ఇంకా పార్క్ అంతా ఒక 2, 3 రౌండ్స్ ఏసాక మా హస్బెండ్ అయితే ఇక్కడ బాదం మిల్క్ చాలా టేస్టీ అండ్ ఫేమస్ అని చెప్పి పార్క్ ఎదురుగుంటా ఉన్న బాదం మిల్క్ దగ్గర బండి దగ్గర నాకైతే బాదం మిల్క్ ఇప్పించారనమాట. సో, మా హస్బెండ్ చెప్పినట్టే టేస్టీగానే ఉంది. బట్ ఆ చుట్టూ ఇంకా పార్క్ కాబట్టి చుట్టూ చాలా షాప్స్ అయితే ఉన్నాయి. బజ్జీల షాపు, న్యూడిల్ షాపు, ఎక్కువ జంక్ ఫుడ్ షాప్స్ అయితే ఎక్కువున్నాయి. ఇంకా మేము పార్క్ దగ్గర నుంచి వచ్చేసామనమాట. సీఎంఆర్ షాపింగ్ మాల్‌కైతే వచ్చాము. జస్ట్ ఊరికే ఆఫర్స్ అవి ఉన్నాయని చెప్పి జస్ట్ అలా వెళ్ళి ఒక రౌండ్ యేసుకొని వచ్చేసాము. ఏవో చిన్న చిన్నవి ప్రైస్‌కి ఒక ఫ్రాక్ అయితే తీసుకొని మొత్తం షాపింగ్ చేసుకొని అయితే ఇంటికొచ్చేసాము. ఇంటికైతే రాలేదు. అండ్ అటునుంచి అటే రాజుగారి బిర్యానీకెళ్ళామనమాట. కాకినాడలోనే అక్కడ రెస్టారెంట్‌లో బగారా రైస్ బాగా ఫేమస్. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా డిన్నర్ అయితే చేసేసి అప్పుడు మేమైతే ఇంటికొచ్చేసాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.